అండ్ ఫోకస్డ్ అనే విషయం ఇంకో దాంట్లో కూడా మీరు ఫోకస్ చేయలేదనిపిస్తుంది ఏంటంటే పొజిషనింగ్. 100% ధీరజ్ గారు. ఎందుకలాగా? అసలు ఆ పొజిషనింగ్ అంటే ఏంటి అనేది సైక్ సిద్ధార్థ ప్రమోషన్ స్టార్ట్ చేస్తే గానీ నాకు తెలియలేదు. ఒక ఓకే. హీరో ఒక సినిమాని ఎత్తుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాదు, హౌ యూ పొజిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ ద మార్కెట్ హ్మ్. అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని ఆల్మోస్ట్ ఇంకా చావు బతుకుల్లో ఉన్నప్పుడు రికగ్నైజ్ చేశాను. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్‌ను, రానా అన్న వచ్చి నాకు ఆక్సిజన్ పెట్టి నన్ను బతికిచ్చి బయటికి తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి నేను ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి. ఇది పెద్ద మెట్టు నాకు. హ్మ్. లైక్ ఐ షుడ్ ఆల్వేస్ బి థాంక్‌ఫుల్ టు ఎస్‌పీ అండ్ రానా అన్న టు హావ్ బిలీవ్డ్ ఇన్ మీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పాస్ట్. ఐ బిలీవ్ ఇన్ దిస్ కంటెంట్. ఐ విల్ పుష్ దిస్ గై అని చెప్పి ముందుకొస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ పొజిషనింగ్ అనేది ఇలానే మీలాంటి వాళ్ళతో ఒక ముగ్గురు నలుగురిని కలవటంతో ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రమోషన్స్‌లో తెలిసింది. పొజిషన్ చేసుకోవాలి, పీఆర్‌కి ఒకటి ఇవన్నీ అసలు నాకు తెలీదు. జరుగుతోంది. కానీ దాన్ని ఏమంటారు? దాన్ని ఎలా చేయాలి? ఎవరి ద్వారా చేయాలో తెలీదు. ఓకే. ఇప్పటికి యాస్ ఆఫ్ నౌ గూడా ఇనీషియల్ టాక్స్‌లో ఉన్నాం. మన మన పొజిషనింగ్ ఏంటి? హౌ డు వి పోర్ట్రే అవర్ సెల్వ్స్ టు బి వాట్ యామ్ ఐ అనేది హ్మ్. ఆడియన్స్‌కి నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు